హలో గైస్, వెల్కమ్ టు కోడ్ ఫెర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం చాలా ప్రోగ్రామ్ డిస్కస్ చేసాం అండ్ అసైన్మెంట్స్ కూడా ఇచ్చాను. అండ్ ఇట్స్ నాట్ అసైన్మెంట్, ప్రోగ్రామ్ కోసం పెట్టుకున్నాం. చేసి ఉంటే హ్యాపీ, చేయకుంటే చూడండి. ఎవరికైనా అర్థం కాకుండా ఈ వీడియో. ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఏముంది, ఈ లైన్లో నెంబర్స్ ఉన్నాయి అండ్ రిమైనింగ్ లైన్స్లో క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఈ లైన్ ఏంటి J1, ఈ లైన్ అంటే J2, ఇది J3, ఇది J4 అండ్ J1 J2లో నెంబర్స్ రావాలి, రిమైనింగ్ దాంట్లో క్యారెక్టర్స్ రావాలి. ఇంతే ప్రోగ్రామ్. వెరీ సింపుల్ ప్రోగ్రామ్ ఇది. క్రియేట్ ఎ ప్యాటర్న్ 22. ఎన్ని ప్యాటర్న్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 200 పైన ఉంటాయి ప్యాటర్న్స్. ఓకే, అంతకు మించి కూడా ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే 200 ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. మోర్. ఇప్పుడు మనకు నెంబర్ కావాలి, క్యారెక్టర్ కావాలి, కాబట్టి 2 తీసుకోవాలి. ఇంటీజర్ అండ్ ఈక్వల్ 1. ఇంటీజర్ ఈ బేసిక్ ప్రోగ్రామ్స్ అండి. ముంగల్కి వెళ్తుంటే స్టార్ ప్రోగ్రామ్స్ వస్తాయి, రివర్స్ స్టార్ వస్తుంది, స్టార్ అంటున్నాను, ట్రయాంగిల్ ప్రోగ్రామ్స్ వస్తాయి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పి ఏమేమో ఉంటాయి ప్రోగ్రామ్స్. ఇవి బేసిక్ ప్రోగ్రామ్స్, ప్యాటర్న్ మీద బేసిక్. ఇవి అర్థం కాకుంటే మాత్రం మీకు స్టార్ ప్రోగ్రామ్స్ అనేవి ముంగల్కి వెళ్ళాక అస్సలు అర్థం కావు. ట్రయాంగిల్ షేపు, ఇంకా చాలా రెక్టాంగిల్ షేపు, స్క్వేర్ షేప్, ఇలా చాలా ఉంటాయి. i=1, i< 4, i++, అండ్ 1 more ఫర్ లోపు వచ్చేసి j<4, j++, ఏముందిలా ఎన్ని వాల్యూ అండ్ కరెక్టర్ వాల్యూ ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఏం కావాలి. ఇఫ్ j=1 ఆర్ j=2 ఉన్నప్పుడు మనకు నెంబర్ ప్రింట్ కావాలి. రిమైనింగ్ అట్లా ఏమో రావాలి, మనకు క్యారెక్టర్స్ రావాలి. అండ్ ఆఫ్టర్ ఎంటీ స్టేట్మెంట్ ఇక్కడ వచ్చేసింది 1 2 3 4 5 6 7 8 ABCDEFGH. ఒక ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలి? సేమ్ అండి, యాజ్ ప్రోగ్రామ్. j=1 అండ్ j=3. అండ్ ఇది ఎలా చేయాలి? j=2 అండ్ j=3. ఓకేనా? నాట్ ఫర్ దిస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్యారెక్టర్స్ కూడా ఫస్ట్ ప్రింట్ చేయొచ్చు. అంటే j=1 అండ్ j=4 ఉన్నప్పుడు క్యారెక్టర్స్ రావాలని చెప్పేసి, అందులో పెద్ద ఏమొచ్చేది లేదు, పోయేది ఏం లేదు. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఇప్పుడు j=1 అండ్ j=3 ఉన్నప్పుడు అది రావాలని చెప్పేసి అంతే. అండ్ ఈ ప్రోగ్రామ్ అంటే ABCD ఇది కూడా సేమ్. ఇక్కడ నెంబర్స్ స్టార్టింగ్లో ఉన్నాయి, తర్వాత క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ క్యారెక్టర్ ఫస్ట్ ఉన్నాయి, తర్వాత నెంబర్స్ ఫస్ట్ ఉన్నాయి. ఇంతే. ఈ వీడియో అంటారా? ఈ వీడియో ఆల్రెడీ అయిపోయిందా? ఇది ఒక్కటి చేద్దాం. ఇది ఇప్పటి వరకు అవ్వలేదు కాబట్టి ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ చేయగలుగుతారని అనుకుంటున్నా. ఇఫ్ ఎనీవన్ నాట్ గెట్ ఇన్, ప్లీజ్ కామెంట్. ఐ విల్ మేక్ ఏ వీడియో ఫర్ దిస్. ఎందుకంటే చాలా టైం వేస్ట్ అండి, అనవసరంగా ఇదంతా చెప్పి సోది ఇదంతా. ఎందుకంటే అందులో పెద్దగా ఏం ఉండదు, జస్ట్ మీకు ఎక్కడెక్కడ ఏమేమి కావాలని చెప్పి ఒక ఐడియా మీకు వచ్చి ఉంటే మీకు డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్స్ అర్థమవుతాయి అండ్ చేయడానికి వస్తుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
దీని లాజిక్ ఏంటి? ఇక్కడ I1 ఇప్పుడు దీన్ని 2 టైప్స్గా చేయొచ్చండి. ఒకటి ఏంటి, I=1, I=2, I=3, I=4. ఓకే, I=1లో 1 రావాలి, I=2లో 2 రావాలి, I=3లో 3 రావాలి, I=4లో 4 రావాలి అని చెప్తే అయిపోతుంది. ఇట్స్ ఎ లెంతీ ప్రాసెస్. అలా కాకుండా ఎలా చేయాలి అంటే, క్రియేట్ ఎ క్లాస్ pattern 23 main method numbers ఉన్నాయి కాబట్టి numbers. ఓకే, take a loop I=0, I< or 4, I++, అండ్ ఇంకొక లూప్ వచ్చేసి J=1, J< or 4, J++. ఓకే, ఇక్కడ ఏంటి 1, ఈ 1 ఒక లూప్ అయిపోయిన తర్వాత ఒక లూప్ మొత్తం 1 రావాలి, అర్థమవుతుంది కదా? తర్వాత ఇంక్రిమెంట్ కావాలి. ఓకే, సో దానికి ఇప్పుడే రాయాలి ఒక స్టేట్మెంట్. ఇక్కడ మాత్రం ఇంక్రిమెంట్ చేయకూడదు, ఎన్ వాల్యూ ఉన్నాయి. ఆఫ్టర్ దిస్ లూప్, ఈ లూప్ అర్థం ఏంటి, I వాల్యూ 1 ఉన్నంత వరకు ఒక లూప్ నడుస్తుంది. ఈ లూప్ తర్వాత 2 అయినప్పుడు ఇంకోసారి నడుస్తుంది ఈ లూప్ మొత్తం. అలా ఒక్కసారి ఒక లూప్ అయిపోయిన తర్వాత ఎన్ వాల్యూ ఇంక్రీజ్ కావాలి అని అర్థం. ఇప్పుడు మనం రాయబోయేది ఇప్పుడు ఇక్కడ రాసిన n++ అని. సో మనకి ఇప్పుడు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. లెట్స్ రన్ దిస్. ఆర్ యూ గెటింగ్ 1 2 3 4? ఇదండి, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే ప్రోగ్రామ్స్. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకుండా మళ్ళీ చూడండి. దిస్ ప్రోగ్రామ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. If you like this video, like, share and subscribe. If anyone have any doubt, please comment. Stay tuned to Code for Channel. Thanks for watching.